చక్కగా రోడ్డు మీద వెళ్తున్నాడు. సడన్గా అడిగి పోయేసరికి కారు ఆగిపోయింది. తీసాను, ఏదో ప్రయత్నం చేసి కారు బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాను, అది కావట్లేదు, అలసిపోయాను. అదే చెట్టు కిందకి వెళ్ళి కాసేపు అలా కూర్చుందామని కూర్చున్నాను. ఆ బిచ్చగాడిని చూసి నేను అంటున్నాను, ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఏమన్నాను? ఏదైనా పని చేసుకోవచ్చుగా అన్నాను. అప్పుడు ఆ బిచ్చగాడు అంటున్నాడు, ఎందుకు అని. అప్పుడు నేను అంటున్నాను, నువ్వు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి, చక్కగా నీ జీవితం ఉంటుంది, నువ్వు చివరి క్షణంలో నీ వృద్ధాప్యంలో హాయిగా వాటిని అనిపించుకుంటూ విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నాడు ఆ బిచ్చగాడు. మరి ఇప్పుడు నేను చేసేది ఏంటి అన్నాడు. అర్థమైంది అన్నమాట. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న వాడిని నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చుగా అని. ఎందుకు పని అంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల వల్ల నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, నీ వృద్ధాప్యంలో నీకు ఏది వస్తుంది అని చెప్పినప్పుడు అవి ఎందుకు అంటే విశ్రాంతి కోసం అన్నాడు. మరి ఇప్పుడు నేను అది విశ్రాంతి తీసుకుంటున్నాను కదా, అప్పుడెప్పుడో తీసుకునే విశ్రాంతి ఇప్పుడే తీసుకుంటున్నాను కదా, నేను సరిగ్గానే ఉన్నాను కదా అన్నప్పుడు నా అలాడికోడికి చెంప మీద చెల్లు అనిపించింది. అర్థమవుతుంది. సో అలాంటిది అనమాట ఈ విషయం. అర్థమైనట్లే ఉంటుంది కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు, ఆన్సర్ ఏం చెప్పలేదు. ఇక నేను ఆన్సరే చెప్పాను అంటే మీకు అర్థం కాల. ఆన్సర్ ఏం చెప్పాడంటే, ఉన్నా కదా నేను హాయిగా ప్రశాంత విశ్రాంతిగా ఉన్న వాడిని వచ్చి ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా, ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చుగా అంటున్నావు అంటే ఎందుకురా ఇవన్నీ అంటే విశ్రాంతి కోసం అన్నాడు. నేను ఆల్రెడీ విశ్రాంతి తీసుకుంటున్నా, ఇంకెందుకు. ఆయన అన్నాడు కరెక్టే, ఆయన అన్నది కరెక్టే. ఈయన ఏమన్నా దానికి చెంప మీద కొట్టింటి అనిపించిన తర్వాత ఇంకేమన్నా వీడికి బుద్ధి వచ్చింది ఆ మాటతోటి. అవును కదా, వీడు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, నేను ఇప్పుడు ఏదో పని మీద పోతున్నా, ఆ పనికి పోతే ఇప్పుడు నాకు 10,000 వస్తాయి, ఆడికి పోతే ₹1,00,000 వస్తాయి, ఆడ ఫ్లాట్ కొంటే ఇది వస్తుంది, ఇది కొడితే ఇది కొడుతుంది, నేనేదో పరధ్యానం. నేను ఇంకా విశ్రాంతి ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత ఎప్పటికో విశ్రాంతి అనుకుంటున్నాను నేను. కానీ వీడు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆల్రెడీ విశ్రాంతి తీసుకుంటున్న వాడిని, నేను ఎక్కడికో పోతున్న వాడిని వీడు నువ్వు అది చేసుకోవచ్చుగా అంటున్నా. నీకు అర్థం అయిందా? ఇప్పుడు నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నా చెట్టు కింద, నువ్వు ఇంకేదో ఎప్పటికో ఏదో వృద్ధాపంలో విశ్రాంతి అన్న